హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 847 పాయింట్స్ గెయిన్ అయ్యి 72,568 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 247 పాయింట్స్ గెయిన్ అయ్యి 21,894 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 271 పాయింట్స్ గెయిన్ అయ్యి 47,710 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోని మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నించండి. బికాస్ ఇప్పుడు ఏదైతే సినారియో మీరు మార్కెట్ లో చూస్తున్నారో ఆ ఎగ్జాక్ట్ సినారియో 2024 జనవరిలో ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఏదైతే థీమ్ మనం చూస్తున్నామో దాన్ని 2022 జనవరితో కంపేర్ చేసి నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ని ప్రెజెంట్ చేయబోతున్నాను. అది మిస్ అవ్వద్దు. బికాస్ మార్కెట్ లో మొత్తం ఐటీ స్టాక్స్ బులిష్, ఐటీ స్టాక్స్ ని కొనండి, ఐటీ స్టాక్స్ నెక్స్ట్ ఫ్యూచర్ అని వినేదానికి ముందు ఈ అనాలిసిస్ ని మీరు అర్థం చేసుకోగలిగితే దెన్ ఐటీ స్టాక్స్ లో ఆపర్చునిటీ ఎక్కడ ఉందనేది అందరికంటే మీరు ముందు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్స్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ ప్రీవియస్ గా ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరగా ఓపెన్ అయ్యాయి. ఒక్కసారేమో ఆ రెసిస్టెన్స్ బిలోకి వచ్చింది, బట్ దెన్ అక్కడి నుంచి ఆ రెసిస్టెన్స్ పైన బిల్డ్ అవుతూ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గరగా క్లోజ్ అయ్యాయి. అండ్ నిన్నటి వీడియోలో మార్కెట్స్ భారీగా పెరగడానికి సిద్ధం క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఇవాళ మార్కెట్ ఇచ్చింది. అండ్ ఈ ప్రైస్ యాక్షన్ ని మిస్ అవ్వద్దు అని నిన్నటి వీడియోలో ఇలా మనకి డౌన్ సైడ్ లోయర్ హైస్ లోయర్ లోస్ వస్తుంటే దాన్ని మనం రాంగ్ గా ఇంటర్ప్రిటేట్ చేసుకోకూడదు. ఒక బిగ్ అప్ ట్రెండ్ లో ఉంటున్నప్పుడు ఉంటున్న రిట్రేస్మెంట్ కూడా మనకి లోయర్ హైస్ లోయర్ లోస్ లోనే ఉంటుందని ఈ ప్రైస్ యాక్షన్ మిస్ అవ్వద్దు అని థంబ్నెయిల్ సెక్షన్ లో పెట్టడానికి కూడా మెయిన్ రీజన్. ఈ రీసెంట్ డేస్ లో కాన్స్టెంట్ గా ఆల్మోస్ట్ 4 టైమ్స్ దగ్గరగా 21,500 దగ్గరికి రిపీటెడ్ గా ఫాలో అవుతుంటే ఈసారి వచ్చే ఫాల్ లో కూడా ఇంకొకసారి కూడా 21,500 దగ్గరికి వస్తున్నప్పుడు ప్రీవియస్ గా అనుకున్న 21,450 మార్క్ బిలో క్లోజ్ అవ్వకుండా నెగిటివ్ సైడ్ చూసే ప్రయత్నం మనం చేస్తే, బికాస్ ఈ లోయర్ హైస్ లోయర్ లోస్ ఉన్నాయని ప్రైస్ యాక్షన్ లో మనం లైన్స్ ని డ్రా చేసుకొని యాక్టివిటీ తీసుకొని ఉంటే నెక్స్ట్ ఉంటున్న బులిష్ మూవ్ తో మనం ట్రాప్ అయ్యే వాళ్ళం. ఆ మార్కెట్ పెరిగిపోయాక ఎన్నైనా చెప్తారులే, ఇప్పుడు మార్కెట్ పెరిగింది కాబట్టి మనం ప్రీవియస్ గా ఎలా అనుకున్నాం అలా అనుకుంటున్నాం అంటారు. ఒకవేళ ఫెయిల్ అయితే చెప్తారా, ఒకవేళ మార్కెట్ పడుంటే చెప్తారా అంటే ఫ్రెండ్స్, ప్రీవియస్ గా ఇక్కడ ఈ పాయింట్ లో నేను మార్కెట్ ఇంకా పడుతుందనే అనుకున్నాను, బట్ మార్కెట్ అగైన్ 350 అబోవ్ వచ్చి క్లోజ్ అవుతూ ఉండడం నా వ్యూ ఫెయిల్ అయిందని చెప్పాను. నేను అనుకున్న మార్కెట్ లో జరగలేదు, నా వ్యూ ఫెయిల్ అయిందనే చెప్పాను. అండ్ వన్స్ ఇక్కడికి వచ్చి మార్కెట్ 4 సార్లు 21,500 దగ్గరకు వస్తున్నప్పుడు అండ్ ఆ పాయింట్ లో ఇంత బేరిష్ గా ఉంటున్న క్యాండిల్స్ ని చూస్తుంటే ఎవరికైనా షార్టింగ్ ఆపర్చునిటీ అని అనిపిస్తుంది. కానీ రిస్క్ తీసుకుందాం, 21,450 బిలో వెళ్లకుండా బేరిష్ గా వెళ్లే ప్రయత్నం మనం చేయొద్దు అని పడిన ప్రతిసారి నేను చెప్తూ వచ్చాను. అండ్ 21,500 to 22,000 ఈ 500 పాయింట్ రేంజ్ లో నేను భయపడేది 21,500 పుట్టుకు కాదు, 22,000 కాల్ కి 21,500 పుట్ ని అడ్జస్ట్ చేస్తానని నేను దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదు. బట్ పెరుగుతుంటే 22,000 కాల్ ని ఎక్కడ అడ్జస్ట్ చేయాల్సి వస్తుందో అక్కడెక్కడ లాస్ కి వెళ్తుందో అని ఈ రేంజ్ ప్రకారం చూస్తుంటే 22,000 నన్ను భయపెడుతుంది, కానీ 21,500 పుట్ కాదని చాలా సార్లు మనం మన న్యూస్ వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరమే ఉంది. ఒక ట్రేడర్ కి పర్టికులర్ గా పొజిషనల్ గా ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి తను రాంగ్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేసి అగైన్ వ్యూ మార్చుకోవడం అండ్ తను అనుకున్నది కంప్లీట్ గా మార్కెట్ లో కనిపించేంత వరకు జస్ట్ ఫాలో అయిపోయింది. మనం అనుకున్న దానికి 50 పాయింట్స్ కదా, ఏముంది బేరిష్ గా థింక్ చేద్దాం, ముందుగానే ఎంటర్ అవుదాం, జంప్ చేద్దాం అని కాకుండా మనం ఒకటి అనుకుంటున్నాం, అది జరిగాక వ్యూ మార్చుకుందాం అనుకోవడానికి మార్కెట్ ఇచ్చే రివార్డ్ ఎలా ఉంటుంది అన్నది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. 21,500 to 22,000 ఇందులో 22,000 కాల్ ని కూడా మనం ఈవెన్ మార్కెట్ 21,500 దగ్గరకు వచ్చినప్పుడు కూడా ముందుకు తీసుకురాలేదు. అంటే దాని అర్థం మార్కెట్ ఆ లెవెల్స్ లో బేస్ అవుట్ అయి అప్ సైడ్ కి మూవ్ అయితే 22,000 వరకు కూడా మనకి ఇంకొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబౌట్ 21,750 లేదు కాబట్టి నేను అది చేంజ్ చేయలేదు అండ్ ఇవాళ చేంజ్ చేయబోతున్నాను. అసలు మన వీడియోలో చెప్పామనే కాదు, మీరు ఫ్యూచర్ లో కూడా ఏదైనా ఒక లాజిక్ తో మీరు ఒకటి అనుకుంటే ఈవెన్ మీరు రాంగ్ అయినా సరే నెక్స్ట్ టైం మీ లాజిక్ ని వదలద్దు. బికాస్ మార్కెట్ లో 10 టైమ్స్ మీరు 3 or 4 టైమ్స్ ఫెయిల్ అయినా పర్లేదు, మిగిలిన 6 టైమ్స్ మీరు అనుకున్నది జరుగుతూ ఉంటే మార్కెట్ లో మీరు అన్నెసరీ ట్రాప్స్ లో పడి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం నుంచి దూరంగా ఉండొచ్చు. ఇవాళ మార్కెట్ ఎందుకు పెరిగింది, ఎవరు మార్కెట్ ని పైకి తీసుకొచ్చారు, స్క్రీన్ పైన గమనించండి. ఐటీ స్టాక్స్, అందులోనూ మీకు ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ పెరుగుంటాయి. ఎందుకు పెరిగాయి? నిన్న రిజల్ట్స్ అదరకొట్టాయి అండ్ మంచి డివిడెండ్ ఇచ్చాయి. అదేంటి ఇన్ఫోసిస్ టాప్ లైన్ లో నెగిటివ్ గానే కదా గ్రో అయిందంటే ఫ్రెండ్స్, మీకు నేను ఎక్స్పెక్టేషన్స్ ని కూడా చెప్పాను. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా వీక్ గా ఉంటాయని, ఆ వీక్నెస్ తో పోలిస్తే ఇంకొంత బెటర్ గా వచ్చేసరికి ఇన్ఫోసిస్ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటరే ఉన్నాయి, బట్ దానికంటే బెటర్ గా టీసీఎస్ వచ్చాయి. బట్ ఇవాళ టీసీఎస్ కంటే ఇన్ఫోసిస్ ఎక్కువ పెరిగింది, అదందరినీ సర్ప్రైజ్ చేసింది లేండి. రెండు నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బాగున్నాయి, బట్ బెస్ట్ గా ఉంటున్నది టీసీఎస్ నెంబర్స్. ఈవెన్ ఇప్పుడు మార్కెట్ లో టీసీఎస్ ఎక్కువ పెరిగి ఇన్ఫోసిస్ తక్కువ పెరిగినా సరే నేను ఆ స్టేట్మెంట్ అయితే మార్చట్లేదు. స్టిల్ ఇన్ఫోసిస్ నెంబర్స్ కంటే టీసీఎస్ నెంబర్స్ బాగొచ్చాయి. ఏంటి జస్ట్ 2 ఐటీ కంపెనీస్ నెంబర్స్ బాగొస్తే మార్కెట్ పెరిగిపోతుందా అంటే ఫ్రెండ్స్, ఎంటైర్ ఐటీ స్టాక్స్ ఒక వెయిటేజ్ నిఫ్టీలో 14% అండ్ అవుట్ ఆఫ్ దట్ 14% కేవలం ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ వెయిటేజ్ 10%. అండ్ దానికి తోడు రీసెంట్ టైమ్స్ లో రిలయన్స్ స్టాక్
స్టాక్ పెరుగుతూనే ఉంది, దానికి ఒక 10% వెయిటేజ్ ఉంది. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ కి సుమారుగా ఒక 40%. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ లోనే ఉంది. ఆల్మోస్ట్ 63% ఆఫ్ ద వెయిటేజ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ స్టాక్స్, మిగిలిన స్టాక్స్ పెరిగాయి. 63% ఆఫ్ ద వెయిటేజ్ ఓవరాల్ ఇండెక్స్ పరంగా పాజిటివ్ గా ఉంటుండడం ఐటీ ఇండెక్స్, బ్యాంకింగ్ అండ్ రిలయన్స్ ఈ మూడిటి పరంగా ఆల్మోస్ట్ 63% నిఫ్టీ ఐటీకి అండ్ ఈవెన్ సెన్సెక్స్ కి సుమారుగా వెయిటేజ్ ఉంటూ ఉండడం ఇవాళ ఈ పర్టికులర్ ఇండెక్స్ లోనే ఇంత మూవ్ మనకు కనిపించింది. వెరాస్ స్మాల్ క్యాప్ 0.4% అండ్ మిడ్ క్యాప్ 0.37% మాత్రమే పెరిగాయి. లార్జ్ క్యాప్ అందులోను ఐటీస్ కారణంగా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఇవాళ ఇంతలా పెరగడం జరిగింది. అసలు ఇంతకీ మార్కెట్స్ ఎందుకు పెరిగాయి చెప్పాను కదా. ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అవి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఉన్నాయి. బెస్ట్ గా పోస్ట్ చేసింది టీసీఎస్ అండ్ ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే పోస్ట్ చేశారు. బట్ మేబీ టీసీఎస్ తో పోలిస్తే ఇన్ఫోసిస్ ఈ రీసెంట్ డేస్ లో కొంత అండర్ పర్ఫార్మ్ లో ఉంటుండడం, ఎక్కువ సెల్లింగ్ ఉంటుండడం, కంపేర్డ్ విత్ టీసీఎస్ ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా ప్రెషర్ ఉంటుండడం, ఇవాళ మేబీ ఉంటున్న షార్ట్స్ కవర్ అయ్యే ప్రయత్నం ఏమైనా ఇన్ఫోసిస్ లో జరిగిందేమో. టెక్నికల్ ఫ్యాక్టర్ ఏదైనా ప్లే అయి ఉండాలి, కానీ రిజల్ట్స్ కారణంగా చూస్తే టీసీఎస్ బెస్ట్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. మరి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మీరు చెప్పారు కదా, మరి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోవ్ వస్తే మార్కెట్స్ నెగిటివ్ గా ఫాలో అవుతాయని. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 3.2% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో, బట్ వచ్చిందేమో 3.4%. ఇన్ఫ్లేషన్ పెరిగింది కదా, మరి మార్కెట్ భయపడాలి, మార్కెట్ ఫాలో అవ్వాలి కదా అంటే నిన్న యుఎస్ మార్కెట్స్ ని, గిఫ్ట్ నిఫ్టీని గమనించిన వాళ్ళకి తెలుస్తుంది. నిన్న ఆల్మోస్ట్ 70 పాయింట్స్ దగ్గరగా గిఫ్ట్ నిఫ్టీ రెడ్ లో ఉంది. యుఎస్ మార్కెట్స్ కూడా ఫాలో అయ్యాయి. సో ఈ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాకి నిన్న గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్ గానే రియాక్ట్ అయ్యాయి. బట్ దెన్ ఆ ఫాల్ తర్వాత అగైన్ లో లెవెల్స్ నుంచి యుఎస్ మార్కెట్స్ రికవర్ అయ్యాయి అండ్ ఈవెన్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రికవర్ అయ్యాయి. ఇంపాక్ట్ నెగిటివే, బట్ దెన్ రికవరీ కనిపించింది. సో కాబట్టి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఓవర్ నైట్ లోనే గ్లోబల్ మార్కెట్ అబ్జార్బ్ చేసుకున్న నెగిటివిటీని రికవర్ అయ్యే ప్రయత్నం చేశాయి. బట్ ఇండియన్ మార్కెట్స్ కి స్పెసిఫిక్ గా ఐటీ స్టాక్స్ ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇవాళ కంపేర్డ్ విత్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇంత స్ట్రాంగ్ గా అవుట్ పర్ఫార్మ్ చేయడం జరిగింది. ఎందుకు పెరిగాయో అర్థం అవుతుంది కదా. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ ఎంత పెరగడానికి పాసిబిలిటీ ఉంది, ఈ లెవెల్స్ లో మార్కెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్ని డేస్ పాటు కన్సాలిడేట్ అయిన లెవెల్ 21,750. ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వకుండా అగైన్ చెప్తున్నాను, మార్కెట్ ని నెగిటివ్ గా చూడొద్దు. నేను 750 అంటున్నానంటే ఖచ్చితంగా 750 చూడొద్దు. ఒక 50 పాయింట్స్ ఎడ్జ్ తీసుకోండి. 21,700 ఈ 700 పాయింట్ బ్రేక్ చేస్తే మార్కెట్ అగైన్ ఈ 250 పాయింట్ రేంజ్ లోకి రేంజ్ బౌండ్ యాక్టివిటీని మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎల్స్ మార్కెట్ ఇన్ని డేస్ పాటు కన్సాలిడేట్ అయిన లెవెల్ బ్రేక్ చేసింది కదా, అప్ సైడ్ 22,200 వరకు ప్రీవియస్ బ్రేక్అవుట్స్ అండ్ తర్వాత ఉన్న ఎక్స్టెన్షన్స్ ని ట్రాక్ చేసినప్పుడు 22,200 వరకు ఇంకొక బిగ్ రెసిస్టెన్స్ నాకు కనిపించట్లేదు. 22 కూడా కాదు, 22,200. నేను దీనికి లాజిక్ ప్రీవియస్ గా కూడా చెప్పాను మీకు. ప్రతిసారి ఒక రౌండ్ ఆఫ్ నెంబర్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకునే రోజులు పోయాయి. లైక్ 20,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అక్కడి నుంచి ఫాలో అయిపోతుంది, లేకపోతే 19,000, 21,000 ఇవి పోయాయి. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్న దాన్ని కూడా బ్రేక్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక 150, 170 పాయింట్స్, 22,170, 22,180 ఇంచుమించుగా ఇంత పెరిగిన తర్వాత అక్కడి నుంచి కొడుతున్నారు షార్ట్స్ ని. ఇఫ్ అది కూడా సస్టైన్ అయిందంటే 22,500, 22,800 ఇవి మనకు కనిపిస్తున్న లాజికల్ ఎక్స్టెన్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్. కొంత అటు ఇటు అవ్వచ్చు, కానీ ఫ్రమ్ 20,000 టు ఉంటున్న ప్రతి ఒక్క ఎక్స్టెన్షన్స్ ని, ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ని మీరు ట్రాక్ చేస్తే ఈ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ మనకు మార్కెట్ లో కనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా మీకు ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ప్రొవైడ్ చేస్తానని. ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీనికోసం నేను నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ని తీసుకున్నాను, డైలీ టైం ఫ్రేమ్ లోకి వచ్చాను అండ్ చార్ట్ ని కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక లైన్ ని డ్రా చేసి ఉంచాను అండ్ కింద మీకు డేట్ కనిపిస్తుంది చూడండి. ఎప్పుడుందో అక్కడ డేట్ January 4th, 2022. దానికి ముందు ఐటీ స్టాక్స్ ఎలా ఉన్నాయని అడిగితే మీరేం చెప్తారు? ఈ వైరస్ రిలేటెడ్ గా వచ్చిన ఫాల్ తర్వాత ఎక్కడైనా ఐటీ ఇండెక్స్ కొంత ఎక్కువగా ఫాల్ అయింది, ఒక 30% ఫాల్ అయింది అని ఒక ఇండికేషన్ మీకు ఎక్కడైనా ఉందా? లేదు. కాన్స్టెంట్ గా ఐటీ ఇండెక్స్ భారీగా పెరిగింది. ఎంత పెరిగింది? ఫ్రమ్ 2020 లోస్ ఆల్మోస్ట్ 250% దగ్గరగా ఐటీ ఇండెక్స్ పెరిగింది. అండ్ ఇప్పటి వరకు కూడా ఆ హైస్ కి ఇంకా ఐటీ ఇండెక్స్ రాలేదు. 2022 జనవరి ఏ హై అయితే మేక్ చేసిందో ఆ హైకి మన నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇంకా రాలేదు. బట్ దాని తర్వాత ఎందుకు ఐటీ ఇండెక్స్ లో జనవరి తర్వాత ఎందుకు మనకి ఈ కరెక్షన్ కనిపించింది? ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సింది. ఆల్మోస్ట్ 33 or 35% దగ్గరగా 2022 జనవరి హైస్ నుంచి మార్కెట్ కరెక్ట్ అయింది. మార్కెట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ నేను ఐటీ గురించి మాట్లాడుతున్నాను, కరెక్ట్ అయింది. దానికి మెయిన్ లాజిక్ ఏంటో తెలుసా? ఈ పాయింట్స్ లో మనకి వడ్డీ రేట్లు లోయెస్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళకి సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. ఈ వైరస్ కారణంగా మార్కెట్ అండ్ మొత్తం ఎకానమీ అంతా కొంత డిస్టర్బ్ అయ్యేసరికి వడ్డీ రేట్లని బాగా తగ్గించి ఇంకా జీరోకి తీసుకొచ్చేసి, ఇంచుమించు జీరోకి తీసుకొచ్చేసి ఎలా అయినా ఎకానమీని బూస్ట్ చేయాలి, ఎకానమీలో ఉంటున్న మొత్తం యాక్టివిటీని ఒక్కసారిగా ఎగ్జైట్ చేయాలని ఫెడ్ వాళ్ళు, గ్లోబల్ గా ఉంటున్న యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్లను సున్నాకి తెచ్చేశారు. సుమారుగా ఇంచుమించు తెచ్చేశారు. దాని కారణంగా మొత్తం స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా పెరిగాయి. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గడం
మాట్లాడడం మార్కెట్స్ కి పాజిటివ్. అది చూసారు ఓకే, మొత్తం ఇంకా ఎకానమీ అంతా స్టెబిలైజ్ అయిపోయింది, ఈ వైరస్ ఇంపాక్ట్స్ ఏం లేవని. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అవన్నీ అయిపోయాక 2022 జనవరిలో మనకి ఇండికేషన్ ఇచ్చారు నెక్స్ట్ నుంచి 0 దగ్గరగా ఉంటున్న ఈ వడ్డీ రేట్లు పెరుగుతాయని. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఈ పాయింట్ లో ఐటీ స్టాక్స్ చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. ఇలా పడుతున్నది కదా ఐటీ ఇండెక్స్, అది నెంబర్స్ కారణంగా పడింది కాదు. ఆ టైంలో ఐటీ స్టాక్స్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. ఈవెన్ ఏ ఒక్క అనలిస్ట్ కూడా అక్కడ మనకి డౌన్ గ్రేడ్ ఇవ్వలేదు. నేను బ్యాక్ వెళ్ళి ట్రాక్ చేశాను, ఈ ఎంటైర్ టైం పీరియడ్ లో ఎవరు కూడా ఐటీ స్టాక్స్ వీక్ గా ఉంటాయి, లేకపోతే అండర్ పర్ఫార్మ్ చేస్తాయి, లేకపోతే కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ వీక్ గా ఉంటాయన్న ఒక ఎవ్వరు కూడా చెప్పలేదు. మనకి ఇదంతా స్టార్ట్ అయింది 2023 నుంచి. ఈ పాయింట్స్ నుంచి ఐటీ స్టాక్స్ వీక్ గా ఉంటాయి, లేకపోతే వాళ్ళ అప్కమింగ్ నెంబర్స్ వీక్ ఉంటాయి బికాస్ గ్లోబల్ లో రెసిషన్ అని మీరు వింటూ ఉంటారు కదా. ఇది కూడా యుఎస్ లో రెసిషన్ ఆర్ జాబ్స్ కట్స్ ఇవన్నీ మీకు ఎప్పుడు వినిపించాయి? ఎక్కువగా 2023లో. అప్పుడు ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా డౌన్ గ్రేడ్స్ అనమాట, అట్రిషన్ అని ఇవన్నీ మాట్లాడుకుంటే అప్పుడు మనకి డౌన్ గ్రేడ్స్ వచ్చాయి. ఈ పాయింట్ లో ఎందుకు ఎవరు మాట్లాడలేదు? బికాస్ ఒక యుఫోరియాలో ఉన్నారు. అంతలా పెరిగింది కదా, వస్తున్న చిన్న ఫాల్ కూడా ఆపర్చునిటీ అలా అనుకుని ఉండిపోయారు. ఇంకా ఇప్పటికి కూడా ఆ హైస్ కి మార్కెట్ రాలేదు. ఈ అనాలిసిస్ అంతా మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ పాయింట్ లో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ లో ఐటీ స్టాక్స్ ఆర్ ఐటీ ఇండెక్స్ పీక్ ఫామ్ చేసినప్పుడు వడ్డీ రేట్లు లోయెస్ట్ లెవెల్లో ఉన్నాయి అండ్ అక్కడి నుంచి పెరగడం స్టార్ట్ అయ్యాయి. అండ్ వడ్డీ రేట్లు పెరుగుతూ ఉండేసరికి ఐటీ స్టాక్స్ లో మనకి ఇలా ఫాల్ కనిపించింది. తర్వాత కన్సాలిడేట్ అయింది అండ్ ఇప్పుడు అప్ సైడ్ మూవ్ స్టార్ట్ అయింది. కానీ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం, మనందరికీ ఈ విషయం అయితే తెలుసు, వడ్డీ రేట్లు పీక్ అయ్యాయని. మీన్స్ ఇంతకు మించి వడ్డీ రేట్లు పెంచే ఒక స్కోప్ మేబీ ఉండొచ్చేమో ఎక్కడైనా 1 or 2%, బట్ మాక్సిమం లేదన్న విషయం మార్కెట్ నమ్ముతుంది కదా. యాక్చువల్లీ అలా నమ్మింది ఈ పాయింట్ లో ఆల్మోస్ట్ డిసెంబర్ అరౌండ్. అక్కడి నుంచి మనకి ఐటీ ఇండెక్స్ పెరిగింది బట్ సిగ్నిఫికెంట్ గా ఏం పెరగలేదు. అండ్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఈ పాయింట్ లో ఐటీ నెంబర్స్ ఎలా ఉన్నాయి, ఈవెన్ ఇప్పుడు పోస్ట్ చేసిన ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ నెంబర్స్ కూడా ఎలా ఉన్నాయి? ఏమైనా ఎక్స్ట్రాడినరీగా చెప్పారా? లైక్ నెక్స్ట్ క్వార్టర్స్ లో మేము దుమ్ము దులిపేస్తాం, ఇంకా మార్జిన్స్ పెరిగిపోతాయి, రెవెన్యూస్ బాగా వచ్చేస్తాయి, ఇంకా మొత్తం ఇండస్ట్రీ అంతా రివైవ్ అయిపోయిందని ఏమైనా పాజిటివ్ కామెంట్స్ చేశారా? అసలేం లేదు. జస్ట్ ఈ టీసీఎస్ రిలేటెడ్ గా మార్జిన్ కొంత సర్ప్రైజ్ పాజిటివ్ గా. ఇన్ఫోసిస్ వాళ్ళు ఏమంత స్ట్రెంత్ ఉన్న కామెంట్స్ ఏం చేయలేదే, బట్ స్టిల్ పెరిగింది. ఎందుకు? మార్కెట్ ఈసారి వీళ్ళు ఏం చెప్తున్నారో చూడట్లేదు. ప్రీవియస్ గా జరిగింది కదా సినారియో, ఇంట్రెస్ట్ రేట్స్ లోలో ఉన్నాయి, నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎలా అయినా ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచుతారు, ఐటీ స్టాక్స్ పడ్డాయి. ఇంట్రెస్ట్ రేట్స్ హైలో ఉన్నాయి, ఎలా అయినా నెక్స్ట్ కమింగ్ డేస్ లో వడ్డీ రేట్లు తగ్గిస్తారు. నెల, 2 నెలల, 5 నెలల, సంవత్సరం, మొత్తానికి ఒక టైంకి తగ్గిస్తారు. ఐటీ స్టాక్స్ పెరగడానికే పాసిబిలిటీ ఉంది. అండ్ ఇప్పుడు మీకు ఏ అనలిస్టులు కూడా ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా కవరేజ్ ని స్టార్ట్ చేయడం, బై అని చెప్పడం, లేదా ఈ ఐటీ స్టాక్స్ బులిష్ గా ఉన్నాయి, ఈ స్టేట్మెంట్స్ మీకు ఎక్కడా కనిపించవు. ఎప్పుడు కనిపిస్తాయి అంటే 2 years తర్వాత. ఎందుకంటే 2022లో మనకి ఐటీ స్టాక్స్ పడతాయని డౌన్ గ్రేడ్స్ రాలేదు. 2 years తర్వాత మనకి డౌన్ గ్రేడ్స్ వచ్చాయి. ఎప్పుడైతే స్టాక్స్ పడిపోయాయో ఇంకా పడతాయని ఎలా, ఆర్ అండర్ వెయిట్ లో ఉంటాయి, ఏవేం పెద్ద పెరగవని ఎలా. అలాగే ఇప్పుడు కూడా ఐటీ స్టాక్స్ ముందు పెరుగుతాయి, తర్వాత 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో డౌన్ గ్రేడ్స్ వస్తాయి అండ్ మార్కెట్ అంతా పాజిటివ్ గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పీక్ లో ఉంటున్నప్పుడు ఐటీ స్టాక్స్ అండ్ కమింగ్ డేస్ లో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయని ఏమాత్రం మనకు బిలీఫ్ ఉన్నా, ఐటీ స్టాక్స్ గ్లోబల్ గా ఒక ర్యాలీని చూడడానికి హై పాసిబిలిటీ ఉంటున్న సెక్టర్. జస్ట్ ఐటీ అయినా కాదు, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, మెటల్ స్టాక్స్ పెరుగుతాయి, బ్యాంకింగ్ అండ్ ఎవరెవరైతే ఈ అప్పులకు వడ్డీలు ఎక్కువ కట్టుకుంటున్న కంపెనీస్, హై లివరేజ్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి కూడా ఎడ్జ్ ఉంటుంది. బట్ ఇక్కడ యాజ్ అన్ ఐటీ ఇండెక్స్ తీసుకుని ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో ఎవరైనా ఐటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఈ నెంబర్స్ వస్తున్నాయి కదా చూడండి, మీకు ఎక్కడెక్కడ ఆపర్చునిటీ ఉంది, ఎవరెవరు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు, లార్జ్ క్యాప్ అయితే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాప్, ఏ స్పేస్ లో మీకు బెటర్ బిజినెస్ ఉందని. ఇక్కడ మ్యాటర్ వాల్యుయేషన్స్, బికాస్ మల్టీఫోల్డ్ రిటర్న్స్ చూడాలనుకుంటే వాల్యుయేషన్, కన్సిస్టెంట్ రిటర్న్ చూడాలనుకుంటే లార్జ్ క్యాప్ లో మనకి ఈ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహేంద్ర ఇవి ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి. ఆర్ ఇదంతా రిస్క్ అనుకుంటున్న ఐటీ బీస్ ఇండెక్స్ ఫండ్స్ రిలేటెడ్ గా ఈటీఎఫ్ లు కూడా ఈ వీడియోలో చెప్పుకున్నాం కదా. ఈటీఎఫ్ అండ్ ఈవెన్ ఈ వీడియోలో నేను మీకు స్ట్రాటజీని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈటీఎఫ్స్ లో ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఇతరుల కంటే ఎక్కువ రిటర్న్స్ ని తీసుకురావచ్చని. ఈ 2 వీడియోస్ ని చూస్తే మీరు ఐటీ బీస్ ఆర్ ఈ ఐటీ ఈటీఎఫ్ లో కూడా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది అర్థమవుతుంది. ఐ హోప్ మీకు ఈ లాజిక్ అర్థమైందని. అండ్ కమింగ్ టు మార్కెట్ ఫ్రెండ్స్, ఒక పెద్ద కంపెనీలో కూడా మ్యానిపులేషన్ ఆర్ ఆపరేటర్స్ ఎలా పొజిషన్ తీసుకుంటారన్నది ఇవాళ న్యూస్ వీడియోలో మీకు కొంత ముందుకు వెళ్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కొంచెం జాగ్రత్తగా గమనించండి. బికాస్ ఇవాళ మనకి ఇన్ఫోసిస్ పెరుగుతుందని మార్నింగ్ మనకి గ్యాప్ అప్ అయ్యేంత వరకు తెలియదు. మహా అయితే ఏడీఆర్ నైట్ ఒకవేళ ఏదో ఒక పాయింట్ లో చూస్తుంటే తెలిసేదేమో. మార్నింగ్ గ్యాప్ అప్ వరకు మనకు తెలియదు ఇన్ఫోసిస్ ఇంత పెరుగుతుందని. బట్ ఆపరేటర్స్ ముందుగానే తెలుసుకొని నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యే 1 నిమిషం ముందు పెద్దగా పొజిషన్స్ ని బిల్డ్ చేశారు. ఈ డేటాను ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. మార్కెట్ లో ఉన్న పార్టిసిపెంట్స్, పర్టికులర్ గా రీటైల్, మనమే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ట్రాప్ అవ్వకుండా ఉంటాం. ఆ డేటాను కూడా మాట్లాడతాను. బట్ ఇక్కడ నుంచి మార్కెట్ ని ఎలా అర్థం చేసుకోవాలి? క్లియర్ కదా, ఒక కన్సాలిడేషన్ లో ఉంది మార్కెట్, బ్రేక్అవుట్ ఇచ్చింది, క్లియర్ గా అప్ సైడ్
క్లోజ్ అయింది. మేబీ కొంత పుల్ బ్యాక్ ఉండొచ్చేమో, కొంత డౌన్ సైడ్ ఆర్ టువర్డ్స్ ఇన్ ద వర్స్ట్ కేస్ 21,750. బట్ క్లోజింగ్ ఈ లెవెల్ బిలో జరగడం ఇంపార్టెంట్. క్లోజింగ్ ఈ లెవెల్ బిలో జరిగితే దెన్ అగైన్ మార్కెట్ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అది ఫెయిల్యూర్ గా చూస్తూ అగైన్ రేంజ్ బౌండ్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ బిట్వీన్ 21,750 టు 21,500 ప్రీవియస్ గా ఉంటున్నట్టు. లేదు, మార్కెట్ ఇక్కడ నుంచి గెయిన్స్ ని బిల్డ్ డౌన్ అవుతూ జస్ట్ కొంత పుల్ బ్యాక్ అయి అగైన్ అప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే, అండ్ ఇన్ఫాక్ట్ నేను అదే జరుగుతుంది అనుకుంటున్నాను, నేను బులిష్ గానే ఉన్నాను. అలా అయితే ఇమీడియట్ గా ఉంటున్న సైకలాజికల్ నెంబర్ 22, బట్ ఆ 22 కంటే స్ట్రాంగ్ నెంబర్ 22,200 మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ ఈ రోజుతో మోస్ట్లీ మనం ఇంట్రాడేలో చూస్తున్న రెసిస్టెన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సండే ఇక నెక్స్ట్ కమింగ్ రెసిస్టెన్స్ ఏవే ఉండొచ్చని బేస్డ్ అపాన్ ట్రెండ్ లైన్స్, ఛానల్స్ అండ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ నేను డ్రా చేసి మీకు మండే టెలిగ్రామ్ లో అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మోస్ట్లీ ఈ రేంజ్ లో అయితే సపోర్ట్ అయ్యాయి కదా. బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ ఇంకా మనకి స్పేస్ అయితే ఉంది. నిఫ్టీ రిలేటెడ్ గా ఈవెన్ గ్యాప్ అప్ అవుతున్న టెలిగ్రామ్ ని గమనించారంటే ఈ ఇమేజెస్ ని పోస్ట్ చేస్తాను. బికాస్ దానికి కొంత వర్క్ చేయాల్సి ఉంది. వాళ్ళ మార్కెట్ తోనే అయిపోయింది. మార్కెట్ బ్రేక్ అవుట్ అవుతూ ఉండడం, కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చింది కాబట్టి నేను అది డ్రా చేయలేకపోతున్నాను. అండ్ ఎఫ్ఐఐ యాక్టివిటీ ఏమి సూపర్ గా ఏం లేదు. నిన్న ఈవినింగ్ కి వాళ్ళు ఎలా ఉన్నారు ప్రీవియస్ గా అలానే ఉన్నారు. షార్ట్స్ ఏం బిల్డ్ అవ్వలేదు. బాండ్ డీల్స్ అండ్ డాలర్ ఇండెక్స్ అండ్ ఈవెన్ క్రూడ్ ఆయిల్ పరంగా కూడా పెద్ద చేంజ్ ఏం లేదు. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యుఎస్ అండ్ యూకే వాళ్ళు రెడ్ సీలో హౌతీ వాళ్ళు ఉన్నారు కదా, యెమెన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళు చేస్తున్న అల్లరిని కంట్రోల్ చేయడానికి యుఎస్ అండ్ యూకే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, రియాక్ట్ అయ్యారు. వాళ్ళపై అగెనెస్ట్ గా వాళ్ళపై అటాక్ చేయడం జరిగింది. సో ఈ అటాక్ లో హౌతీ వాళ్ళని కానీ కంట్రోల్ చేసినట్లయితే యుఎస్ అండ్ యూకే వాళ్ళు, దెన్ ఆ రెడ్ సీలో ఉంటున్న కలకలం కూడా పోయి మనకి మార్కెట్స్ కి అది కూడా పాజిటివ్ గా ఉంటుంది. లెట్స్ సీ ఈ ఈవెంట్ ఎలా టర్న్ అవుట్ అవుతుందని. ఇది స్టిల్ ఇంకా అన్సర్టనిటీయే, అంత గ్రీన్ గా ఏం లేదు మనకి గ్లోబల్ గా. ఇది స్టిల్ ఇంకా ఒక అన్సర్టన్ ఈవెంట్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఓవరాల్ మార్కెట్ నేను బులిష్ గా చూస్తున్నాను. టిల్ మార్కెట్ 21,700, 750 to 700 ఈ 50 పాయింట్ రేంజ్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. ఇక్కడ నుంచి రఫ్ గా చూస్తే ఒక 200 పాయింట్ రేంజ్ కదా, అది బ్రేక్ అయి క్లోజ్ అయ్యాక కావాలంటే దెన్ మనం డిస్కస్ చేద్దాం. ఆ పాయింట్ వరకు కూడా నేను నెగిటివ్ గా థింక్ చెయ్యకూడదు అనుకుంటున్నాను. ఐ హోప్ నా పాయింట్ క్లియర్ గానే ఉందని. ఫ్రెండ్స్, క్లోజ్ చేసే ముందు ఇంకొకసారి చెప్తున్నాను, ఇంత పెరిగిపోయినప్పుడు మీకు కొంచెం దూరంలో ఉంటున్న కాల్స్ లైక్ 22,000 కాల్, 22,200 కాల్, ఇవి అట్రాక్టివ్ గా కనిపిస్తుంటాయి సెల్ చేయడానికి. అండ్ ఈ రోజు పెరిగిన దాంతో పుట్స్ చాలా బాగా పడిపోయాయి. అవేదో డిస్కౌంట్ లో వస్తున్నట్టు పుట్లు కూడా మీకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి బై చేయడానికి. దయచేసి అలాంటిది చేయకండి. మీరైనా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ని ఎక్కడో ఒక టైం ఫ్రేమ్ లో, ఈవెన్ 5 minute టైం ఫ్రేమ్ లో అయినా ఒకటి డ్రా చేసుకోండి. అది బ్రేక్ అయి బిలో క్లోజ్ అవ్వనంత వరకు, మీకు మార్కెట్ వీక్ గా ఉందని ప్రూవ్ చేసేంత వరకు, ఇలా మార్కెట్ లో వస్తున్న ఈ రైజ్ లో, ఈ అప్ సైడ్ మూవ్ లో ట్రాప్ అవ్వద్దు. నెగిటివ్ గా థింక్ చేసి, మార్కెట్ కి అగేనెస్ట్ గా థింక్ చేసి, లేదు నేను చేస్తాను, నేను మార్కెట్ కి కౌంటర్ ట్రెండ్ ప్లే, ఇది కూడా ఒక స్ట్రాటజీ, కౌంటర్ ట్రెండ్ స్ట్రాటజీ. మార్కెట్ పెరుగుతూ ఉంటే జస్ట్ ఒక దగ్గర సెల్ చేసి ఆ యూఫోరియాలో ప్రీమియమ్స్ క్రష్ అయ్యే వరకు గెయిన్ తీసుకుందాం చూస్తుంటారు. ఓకే, బట్ మీరు ఏ పాయింట్ లో ఎగ్జిట్ అవుతారన్న స్టాప్ లాస్ తోనే అలాంటివి చేయాలి. బిగినర్స్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ట్రెండ్ కి అగేనెస్ట్ గా వెళ్ళి ట్రాప్ అవ్వద్దు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు, మార్కెట్స్ లో ఇంకా ఆపరేటర్స్ ఉన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుంది, అంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్ వచ్చే ముందే కొంతమంది పీపుల్ ముందుగానే ట్రేడ్స్ తీసుకొని లాభం పొందుతారు అనడానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ఇన్ఫోసిస్ క్లోజింగ్ ముందు వరకు కూడా ఇన్ఫోసిస్ పెద్దగా మూవే లేదు. బట్ కరెక్ట్ గా ఒక్క నిమిషం 329 to 330 ఒక బిగ్ వేలో ఇన్ఫోసిస్ పెరిగింది. ఎవరు కొన్నారు? ఒక్క నిమిషంలో కొనేది రీటైలర్స్ కాదు, ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా కాదు. వాళ్ళేం లాస్ట్ 1 minute లో కొనాలని కూర్చోరు కదా. రిజల్ట్స్ కూడా ఇంకా ఇన్ఫోసిస్ పోస్ట్ చేయలేదు. సో రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. రేపటి రోజు ఖచ్చితంగా గ్యాప్ అప్ అవుతుందని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటున్న వాళ్ళు, ఆపరేటర్స్ ఎవరో ఒకరి ద్వారా టిప్ అయితే అందింది పెద్దవాళ్ళకి, వాళ్ళు పొజిషన్స్ ని తీసుకున్నారు. సో నేను చెప్పాలనుకుంటుంది, నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇంకెప్పుడైనా ఏదైనా స్టాక్ పరంగా మీరు ఏదైనా ప్లే చేస్తున్నారనుకోండి, రిజల్ట్స్ నో ఇంకేదనో, కరెక్ట్ గా మార్కెట్ క్లోజింగ్ కి 330 వరకు కూడా అబ్జర్వ్ చేయండి. ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ సెకండ్స్ వరకు కూడా ఏ మూవ్ లేదనుకోండి, దాని ఇన్సైడర్ ట్రేడ్ ఏం జరిగినట్టు కాదు. కానీ సడన్ గా పడినా పెరిగినా సమ్ ఇన్ఫర్మేషన్ తో ఏదో చేస్తున్నారన్న యాక్టివిటీ మనకు అర్థం అవుతుంది. సో దాన్ని బట్టి కొంత కాషియస్ గా ఉండే ప్రయత్నం మనం చేయొచ్చు. యూజువల్ గా BTST ట్రేడ్స్ కి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes డేటాను చాలా క్రూషియల్ గా చూస్తుంటారు ట్రేడర్స్. బట్ ఇక్కడ నెక్స్ట్ డే ఈవెంట్ కారణంగా, ఇవాళ నైట్ మార్కెట్ క్లోజ్ అయ్యి వచ్చే ఈవెంట్ కారణంగా రేపటి రోజు మార్కెట్ ఇంపాక్ట్ కి లాస్ట్ 5 minutes లో వస్తున్న ప్రైస్ యాక్షన్ కీ రోల్ ని ప్లే చేస్తుంది. లాస్ట్ మినిట్ లో మూవ్ వచ్చింది, యావరేజ్ గా ప్రైస్ కిందే క్లోజ్ అయి ఉంటది. బికాస్ 30 minutes వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ప్రకారం కిందే క్లోజ్ అయి ఉంటది. బట్ ఎవరైతే పొజిషన్స్ తీసుకున్నారో ఇవాళ మంచి గెయిన్స్ తో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. ఖచ్చితంగా సెబీ వాళ్ళు దీని మీద విచారణ జరిపి ఎవరు ఇన్సైడర్ ట్రేడింగ్ లో పాల్గొన్నది, ఆపరేటర్స్ ఎవరో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. లేదంటే స్టాక్ మార్కెట్ ఓన్లీ కొంతమందికే పరిమితం, ఓన్లీ కొంతమంది ఎవరి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఎవరైతే పెద్ద వాళ్ళని మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి
ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ముందుగానే ట్రేడ్స్ తీసుకోగలరో వాళ్ళే లాభంలో ఉంటారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ వెనక మొత్తం ఇంకా అంతా అయిపోయాక ఎండ్ లో టాప్ లో పార్టిసిపేట్ చేస్తారనేలా స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ లేకపోతే మన మార్కెట్స్ పైన నెగిటివ్ ఒపీనియన్ రీటైలర్స్ లో ఫామ్ అవుతుంది. పర్టికులర్ గా స్టాక్స్ లో ట్రేడ్ చేసేవాళ్ళు. బికాస్ ఇండెక్స్ ని మ్యానిపులేట్ చేయడం కొంత కష్టం. ఇండెక్స్ లో ఏదైనా చేంజ్ ఉందనుకో, లైక్ ఈ రోజైనా ఫెడ్ అవుట్కమ్ లేకపోతే ఇంకేదైనా చేంజ్ ఆర్బీఐ గవర్నమెంట్ ఏదో ఒకటి అప్డేట్ ఉందనుకోండి, లాస్ట్ 1 minute లో ఎవరు పెంచలేరు ఇండెక్స్ ని. మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes నుంచే ప్రైస్ యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ కూడా మనం అబ్జర్వేషన్ చేయాల్సింది. నెక్స్ట్ ఈవెంట్ ఉంది. మార్కెట్ ఒక డైరెక్షన్ లో హైలోనో లోలోనో క్లోజ్ అవుతుందంటే సమ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ బిగ్ ప్లేయర్స్ రిలేటెడ్ గా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందో డేటా. మరి లాస్ట్ 30 or 45 minutes మార్కెట్ ఒక మూవ్ ఇండెక్స్ లెవెల్లో వచ్చే మూవ్ ఈవెంట్స్ కి బిఫోర్ మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. బట్ ప్యూర్లీ బేస్డ్ అపాన్ ఆ మూవ్ తోనే కాకుండా ఓహో ఇలా కూడా ఉండొచ్చు, అలా అయితే నేను నష్టపోకుండా ఉండాలంటే నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒకవేళ మనం అగేనెస్ట్ గా ఉంటే ఆ మూవ్ కి మార్కెట్ లో జాగ్రత్త పడాలి. సో ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా జరిగింది మాత్రం లాస్ట్ కరెక్ట్ గా గమనించండి. ఒకే ఒక్క నిమిషంలో పెరిగింది ఇన్ఫోసిస్. నెగిటివ్ లో ఉన్నది, 1500 బిలో ఉన్నది. ఇలా ఇంతలా పెరగడానికి మెయిన్ లాజిక్ అయితే ఆపరేటర్స్ మూనే. మరి మనం ఏం చేయలేమంటే ఫ్రెండ్స్, మనం ఎలాగో ఇన్ఫర్మేషన్ తెచ్చుకోలేం. డెఫినెట్లీ దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్. మనం చేయగలిగింది ఒకటే, అలాంటి మూవ్ మనకు కనిపించినప్పుడు లాస్ట్ సెకండ్ వరకు కూడా, లాస్ట్ ఫ్యూ మినిట్స్ వరకు కూడా వెయిట్ చేసి అలాంటి మూవ్ కనిపించినప్పుడు అగేనెస్ట్ గా మనకి ఏమైనా ట్రేడ్స్ ఉన్నాయా, ఈ మూవ్ కి రిలవెంట్ గా ట్రేడ్స్ తీసుకోమని చెప్పట్లేదు. బికాస్ అల్టిమేట్ గా ఒకవేళ వాళ్ళు రాంగ్ అయితే మనం ట్రాప్ అయిపోతాం. అది కాదు, ఆ మూవ్ కి అగేనెస్ట్ గా మనకి ట్రేడ్స్ ఉన్నాయా, ఉంటే కాషియస్ అయ్యే ప్రయత్నం చేయాలి, హెడ్జెస్ పెట్టుకునే ప్రయత్నం చేయాలి. బికాస్ రిజల్ట్స్ ట్రేడ్స్ కూడా చాలా మంది చేస్తుంటారు ఆప్షన్స్ లో, అన్నెసరీగా ట్రాప్ అయిపోతాం అక్కడ. సో ఈ ఆపరేటర్ మూవ్ ని డెఫినెట్ గా ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా జరిగిందని మనం ఒక ఫైన్ ఎగ్జాంపుల్ గా గమనించవచ్చు. ఆపరేటర్స్ ఒక రిగ్గింగ్ కి, స్టాక్ మార్కెట్ రిగ్గింగ్ కి. ఫ్రెండ్స్, ఇది నేను చేసిన అనాలిసిస్ కాదు, ట్విట్టర్ లో జీకే అగర్వాల్ గారు చేసిన అనాలిసిస్. ఇది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఇలాంటి స్పెక్యులేషన్ మార్కెట్ లో చాలా కంపెనీస్ లో నేను ప్రీవియస్ గా చూశాను. అండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి దొరికింది. ఈవీఓక్యూ రెమిడీస్ అనే ఒక స్టాక్ 136 కోట్ల ఎక్స్పోర్ట్ ఆర్డర్ గెలుచుకుందని ఎలా అప్డేట్ చేసింది. ఒక 22 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. మార్కెట్ క్యాపిటల్ చూడండి, వాళ్ళ ఫాలో అయ్యేసరికి 21కి వచ్చింది. ప్రీవియస్ గా 22 కోట్ల దగ్గరగా ఉంది. 22 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి 136 కోట్ల ఆర్డర్ వచ్చింది అంటే దెన్ మోస్ట్లీ మార్కెట్ ఎగ్జైట్ అవుతుంది కదా. ఇన్ఫాక్ట్ అలానే ఎగ్జైట్ అయి అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళింది. బట్ అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళింది, ఇంత పెద్ద ఆర్డర్ వచ్చిందనేసరికి అందరూ ఎగ్జైట్ అయి కొనేదానికి ప్రయత్నిస్తారు కదా. అలా కొనే దాంట్లో అమ్మింది ఎవరంటే ప్రమోటర్స్. 25 లక్షల దగ్గరగా జరిగిన వాల్యూమ్ లో సుమారు 23 లక్షల దగ్గరగా ప్రమోటర్సే అమ్మారు. సో ఒక బిగ్ బజ్ ని క్రియేట్ చేసి ప్రమోటర్స్ ఒక పర్టికులర్ స్టాక్ లో ఎగ్జిట్ అవుతుంటే దెన్ రీటైలర్స్ అలాంటి స్టాక్స్ పరంగా కాషియస్ గా ఉండాలి. సో ఇలాంటి ఏదైనా పెన్నీ స్టాక్స్ మీకు ఎక్కడైనా మార్కెట్ లో ప్రచారంలో ఉంటూ ఒక హై యూఫోరియాలో పెరిగిపోతుంది అనుకోండి, రీటైలర్స్ కొంటూ వెళ్ళుంటారు. బట్ సెల్ చేసింది ఆపరేటర్స్ ఆర్ ప్రమోటర్స్. వాళ్ళు ఎగ్జిట్ అయ్యి వాళ్ళు లాభాలు పొందే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి కంపెనీస్ ఏమవుతాయి, ఇంకా మల్టీ బ్యాగర్స్ అవుతాయా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ ని పక్కన పెట్టి రిస్క్ తీసుకోవడంలో లాజిక్ లేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నేను రిస్కే తీసుకోవద్దనట్లేదు, లాజికల్ రిస్క్ తీసుకోవాలి. అంతేకాని పెరుగుతున్నప్పుడు ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతూ ఉండడం నేను అది ఎంతో కొంత అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ పరంగా రీటైలర్స్ జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఒక పర్టికులర్ స్టాక్, పెనీ స్టాక్ బాగా పెరిగిపోతున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే లో బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో ఎవరెవరు కొంటున్నారు ఎవరెవరు అమ్ముతున్నారని ఎన్ఎస్సీ లో గమనించడం కూడా ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ గా గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇండియాలో డబ్బులు ఎక్కువగా సంపాదిస్తున్న వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతూ ఉందని అండ్ అప్కమింగ్ డేస్ లో ఇంకా బాగా పెరుగుతుందని, దీని కారణంగా ఏ స్టాక్స్ కి లాభం ఉందనేలా గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్, ఆల్మోస్ట్ 46 pages ఉంటున్న ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. అందులో ఇంపార్టెంట్ డేటాని మీకు నేను సబ్మిట్ చేస్తున్నాను. సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ విత్ ఇన్కమ్ అబౌవ్ $10,000 ఫ్రమ్ 2019 to 2023 ఎలా ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఈ సేమ్ పీరియడ్ లో ఎలా ఉంది. అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ కానీ, ఐటీఆర్ ఫైలింగ్స్ కానీ, డీమ్యాట్ అకౌంట్స్ కానీ, అండ్ టర్మ్ డిపాజిట్ 15 lakhs కంటే ఎక్కువ చేస్తున్న వాళ్ళ సంఖ్య కానీ, ఇది గ్రాడ్యువల్ గా రీసెంట్ ఇయర్స్ లో పెరుగుతూ ఉందని. అండ్ ఇది గమనించండి, మోర్ దాన్ $10,000 సంపాదిస్తున్న ఇండియన్ పాపులేషన్ ఒక సంఖ్య ఒకప్పుడు ఎలా ఉండేది, గ్రాడ్యువల్ గా ఎలా పెరుగుతుంది. అండ్ అప్కమింగ్ ఇయర్స్ లో నెక్స్ట్ 4 to 5 years లో ప్రెసెంట్ ఉంటున్న దాని నుంచి ఎంత సిగ్నిఫికెంట్ గా వాళ్ళ రేట్ పెరుగుతుంది. సో ఓవరాల్ గా డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళ సంఖ్య విత్ టైం ఇండియాలో పెరుగుతుంది. కాబట్టి కన్స్యూమర్ స్పేస్ కి ఇండియాలో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందని అండ్ దీని కారణంగా ఈ స్టాక్స్ లాభం పొందనున్నాయనేలా ఒక సింపుల్ ఇమేజ్ లో వాళ్ళు రిప్రజెంట్ చేసేందుకు ప్రయత్నించారు. ట్రావెల్, లీజర్, హెల్త్ కేర్, జ్యువెలరీ, అవుట్ ఆఫ్ హోమ్ ఫుడ్స్, దెన్ స్విగ్గీ, జొమాటో, జూబిలెంట్, దేవ్యాని, సఫైర్, వెస్ట్ లైఫ్ వీటి రిలేటెడ్ గా అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రీమియం రిటైల్, ప్రీమియం టూ వీలర్స్, ప్రీమియం కార్స్, ప్రీమియం బ్యూటీ, ప్రీమియం ఫ్యాషన్ అండ్ ప్రీమియం రియల్ ఎస్టేట్. ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఇంకా పెరగడానికి ఎంత పాసిబిలిటీ ఉంటుంది అండ్
ఏ స్టాక్స్ ని వాళ్ళు ఈ స్పేస్ లో పాజిటివ్ గా చూస్తున్నారన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. డెఫినెట్లీ ఇదైతే నేను రికమెండ్ చేస్తాను ఈ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక్కసారి స్టడీ చేయమని. బికాస్ వీళ్ళు ఏ థీమ్ అయితే చెప్తున్నారో నేను ఆ థీమ్ తో అగ్రీ అవుతున్నాను. జస్ట్ వాళ్ళు ఇలా చెప్తున్నారని చెప్పి వెళ్ళిపోవడం కాదు, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో నేను ఆ థీమ్ కి అగ్రీ అవుతున్నాను. నెంబర్ ఆఫ్ ఐటీఆర్స్ కానీ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఎకానమీ గ్రోత్ కానీ అప్కమింగ్ డేస్ లో డెఫినెట్లీ ఇండియా ఒక స్ట్రాంగ్ గ్రోయింగ్ ఎకానమీ, అందులో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి స్పెండింగ్ సైకిల్ ఆర్ స్పెండింగ్ నేచర్ కూడా ఇండియాలో మన భారత్ లో మారింది. ఒకప్పుడు స్పెండ్ చేయాలనుకున్న ప్రియారిటీస్ వేరు, ఇప్పుడు స్పెండ్ చేస్తున్న ప్రియారిటీస్ వేరు. అవుట్ అండ్ అవుట్ మొత్తం ఆ స్ట్రక్చర్ అంతా కొత్త జనరేషన్స్ వాళ్ళు మారుస్తూ వెళ్తున్నారు. కాబట్టి ఈ పర్టికులర్ స్పేస్ కన్స్యూమర్ స్పెండింగ్ స్పేస్ లాభపడనుందనేది నో డౌట్. అందులో ఈ పర్టికులర్ స్టాక్స్ ఏవి కూడా వీళ్ళు చెప్పిన దాంట్లో వర్స్ట్ స్టాక్స్ ఏవీ లేవు. బట్ మేక్ మై ట్రిప్ ఒక్కటి మన ఇండియాలో లిస్టే లేదా స్టాక్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ కానీ ఈజ్ మై ట్రిప్ కానీ ఈ పర్టికులర్ స్టాక్స్ దీనికి రీప్లేస్మెంట్ గా మనం చూడొచ్చు. అండ్ ఈవెన్ ఈ పర్టికులర్ స్పేస్ లో ఈ పర్టికులర్ స్టాక్స్ కాకపోతున్నా ఇదే స్పేస్ లో ఇంకేదైనా అట్రాక్టివ్ గా గ్రో అవుతున్న కంపెనీనైనా మనం ట్రాక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఆన్ గోయింగ్ లాంగ్ టర్మ్ బై 2027 వీళ్ళు చెప్తున్న థీమ్ కానీ ప్లే అయితే ఈ స్పేస్ లో ఒక మల్టీఫోల్డ్ రిటర్న్స్ బేస్డ్ అపాన్ దేర్ మార్కెట్ క్యాప్ ఇన్వెస్టర్స్ చూడడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. దీని వీళ్ళు క్లియర్ గా ఈ డేటాని మనకి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలి. డిమాట్ అకౌంట్స్ లో హోల్డ్ చేస్తున్న వాళ్ళు కంగారు పడకండి, వాళ్ళ స్టాక్ 50% పడిందా అని. ఇన్ఫాక్ట్ 5% పెరిగింది. స్టాక్ ప్రీవియస్ గా ఉన్న 1600 లెవెల్స్ దగ్గర నుంచి ఫాలో అవడానికి మెయిన్ రీజన్ వీళ్ళు బోనస్ ని అనౌన్స్ చేశారు, 1:1 బోనస్. సో మీ దగ్గర ఎన్ని షేర్స్ అయితే ఇప్పుడు ఉన్నాయో అప్కమింగ్ డేస్ లో అన్ని షేర్స్ యాడ్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ షేర్స్ మీ దగ్గర ఉంటున్నది 2 తో మల్టిప్లై చేయండి. సో దట్ మీకు ఏదైతే ప్రైస్ కనిపిస్తుంటుందో లాస్ కనిపిస్తుంటుందో అది న్యూట్రల్ అయిపోద్ది. ఇన్ఫాక్ట్ పాజిటివ్ లో కూడా రావచ్చు నిన్నటితో కంపేర్ చేస్తే, బికాస్ ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్ ని హిట్ చేసినట్టు కాబట్టి. సో ఓన్లీ డ్యూ టు బోనస్ మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ నెగిటివ్ గా చూపిస్తుంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇప్పుడు ఎన్ని హోల్డ్ చేస్తున్నారు అన్ని షేర్స్ మీ కమింగ్ డేస్ లో యాడ్ అవుతాయి కాబట్టి దాని ఇంపాక్ట్ మనకి న్యూట్రల్. నెక్స్ట్ విప్రో వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే ఉంటున్నాయి. మార్కెట్ ఆల్మోస్ట్ 2.7% దగ్గరగా కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూలో డ్రాప్ ఉంటుంది అనుకుంటే కేవలం 1.7% మాత్రమే కాన్స్టెంట్ కరెన్సీలో డ్రాప్ కనిపించింది. ఈవెన్ ఆపరేటింగ్ సైడ్ కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ ప్రాఫిట్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వీళ్ళు పోస్ట్ చేశారు. అండ్ టోటల్ బుకింగ్స్ డీల్స్ ఆల్మోస్ట్ $3.8 బిలియన్ అని ప్రకటించారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా 0.2% పెరిగింది. అండ్ Q4 గైడెన్స్ ని 1.5% డౌన్ సైడ్ టు 0.5% అప్ సైడ్ ఇన్ కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ టర్మ్స్ వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క CEO థియరీ డెలాపోర్ట్ గారు మాట్లాడుతూ కన్సల్టింగ్ బిజినెస్ లో గ్రోత్ ఒక ఎర్లీ సైన్స్ ని చూస్తున్నారని ఒక స్టేట్మెంట్ చేశారు. కన్సల్టింగ్ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందనే స్టేట్మెంట్ డెఫినెట్లీ విప్రో రిలేటెడ్ గా పాజిటివ్. సో ఓవరాల్ నెంబర్స్ ఈవెన్ బ్లూంబర్గ్ ఒక ఎస్టిమేట్స్ తో కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. అండ్ లాస్ట్ లో చేసిన కామెంట్ ఉంది చూసారా కన్సల్టింగ్ బిజినెస్ రిలేటెడ్ గా, అది కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు వీళ్ళు ₹1 పర్ షేర్ ఇన్ టర్మ్ డివిడెండ్ ని ప్రకటించారు. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఇప్పటి వరకు 5 లక్షల దగ్గరగా ఇన్సూరెన్స్ ని ఇస్తూ వచ్చేది. అండ్ ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ ని ఇంకొక 50% పెంచడానికి 5 lakhs దగ్గరగా ఉన్నది 7.5 lakhs చేయడానికి గవర్నమెంట్ థింక్ చేస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తుంది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ లా, బట్ అందరికీ కాదు. దీన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ చూస్తే మనలో మెజారిటీ వాళ్ళకి రాదు ఇది. అండ్ నిరుపేదలు ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసులు తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్. పెట్రోల్ అలాగే డీజిల్ ప్రైసులు తగ్గించే ఆలోచనలో కేంద్రం లేదనిలా పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్టర్ అయిన హర్దీప్ సింగ్ పూరి గారు అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే చేశారు. బట్ ఇది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ HPCL, BPCL కి పాజిటివ్. కాబట్టి ఈ అప్డేట్స్ తర్వాత స్టాక్స్ లో ఒక్కసారిగా నెగిటివ్ నుంచి పాజిటివ్ కి 3% దగ్గరగా స్టాక్స్ అప్ సైడ్ మూవ్ అయ్యాయి. అండ్ కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీ జరగబోతుందనేలా కూడా అఫీషియల్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ అగైన్ ఇది ఒక బిగ్ బడ్జెట్ ఆర్ నార్మల్ గా జరిగే కామన్ బడ్జెట్ కాదు, ఓట్ ఆన్ బడ్జెట్. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వరకు ఎక్స్పెండిచర్ కి మాత్రమే ఈ బడ్జెట్ ఉంటుంది కాబట్టి దీని నుంచి పెద్ద పెద్ద థింగ్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఈ రైల్వే స్టాక్స్ లో పరుగు ఆగట్లేదు. IRFC IPO వచ్చిన టైం నుంచి నియర్లీ 4 times దగ్గరగా స్టాక్ మల్టిప్లై అయింది. ఇవాళ కూడా ఒక లార్జ్ ట్రేడ్ 12.6 lakh షేర్స్ ఈ పర్టికులర్ స్టాక్ లో ఎక్స్చేంజ్ అయితే అయ్యాయి. సో పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా ఈ రైల్వే స్టాక్స్ ని బిగ్ పోర్షన్స్ లో యాడ్ చేసుకుంటున్నట్లయితే కనిపిస్తూ ఉంది. మేబీ గవర్నమెంట్ నుంచి అప్కమింగ్ డేస్ లో ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తే రైల్వే థీమ్ రిలేటెడ్ గా రీసెంట్ డేస్ లో ఎక్కువ లార్జ్ ట్రేడ్స్ ఆర్ బిగ్ బ్లాక్ డీల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ LIC గురించి మాట్లాడుకోవాలి. LIC వాళ్ళకి 1370 crore విలువ చేసే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అయితే ముంబై వాళ్ళ దగ్గర నుంచి అందాయని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ట్యాక్స్ డిమాండ్ అంటే డెఫినెట్లీ ఒకవేళ వీళ్ళు పే చేయాల్సి వస్తే అది డెఫినెట్లీ స్టాక్ పరంగా నెగిటివ్ ఉంటుంది. బట్ కంపెనీ పెద్దది అండ్ దీని రిలేటెడ్ గా వాళ్ళు పే చేస్తారా లేదా లీగల్ ఆప్షన్స్ కి వెళ్తారా అన్నది ఫర్దర్ కమింగ్ డేస్ లో మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనం వెయిట్ చేసి చూడాలి ఏం చెప్తారని. అండ్ ఇవి నిన్న
నిన్న ఈవినింగ్ వీళ్ళు అప్డేట్ చేస్తున్నది ఇంకొక 3,500 crore విలువ చేసే ఐటీ మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్, డిమాండ్ నోటీస్ వీళ్ళకి అందిందని. ఈ రెండు వీళ్ళు ఇప్పుడు ఎక్స్చేంజెస్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సైంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు జపాన్ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ తో ఎంఓయూని కుదుర్చుకున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ బికాస్ ఇది ఫస్ట్ ఇండియన్ పార్ట్నర్ అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ విత్ స్కై డైవ్ రిలేటెడ్ గా ఇండియాలో వీళ్ళు మాత్రమే ఫస్ట్ సెలెక్ట్ అయ్యారు. సో ఇలా ప్రొడక్ట్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళతో జపాన్ కి సంబంధించిన లీడింగ్ ఈ VTOL మ్యానుఫ్యాక్చర్ తో వీళ్ళు టైఅప్ అయ్యారండో. ఇతర స్టాక్స్ కూడా పెరిగాయి, బట్ ఇది కూడా సైన్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత పాలీక్యాబ్ వాళ్ళు క్లారిఫికేషన్ ఎక్స్చేంజెస్ కి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 22 డిసెంబర్ చేసిన సర్చ్ ఆపరేషన్స్ పరంగా మీడియాలో ఏ కథనాలు అయితే వస్తున్నాయో అవి వీళ్ళకి ఇంకా అఫీషియల్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తగ్గించి నోటీసుల రూపంలో రాలేదని, వాళ్ళు ఏవైతే క్లారిఫికేషన్స్ అడిగారో ప్రీవియస్ గా అవి మేము అందించామని, అండ్ ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేసిన నోటీస్ లో కూడా వైర్స్ అండ్ కేబుల్స్ అనేందుకని ఒక స్పెసిఫైడ్ నేమ్ లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే వీళ్ళ రిలేటెడ్ గా అఫీషియల్ గా ఏమైనా ఉంటే అది ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తారనేలా వీళ్ళు పాలీక్యాబ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ ఏదైతే మార్కెట్ లో స్పెక్యులేషన్ జరిగిందో ఇన్ఫాక్ట్ అది వీళ్ళ రిలేటెడ్ గానే అవ్వచ్చు కంప్లీట్ గా, కానీ అది అఫీషియల్ గా ఇంకా వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తగ్గించి రాలేదు అని చెప్తున్నారు. మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి కూడా పంపించుంటే దీని రిలేటెడ్ గా వీళ్ళు కూడా రెస్పాండ్ అయింటారేమో ఈ పార్ట్కి. ఎందుకు డిలే జరుగుతుంది అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి ఎందుకు ఇంకా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినవి పంపించట్లేదు అండ్ వాళ్ళు ఎందుకు పేరుని ప్రస్తావించలేదు, క్లారిఫికేషన్ రావట్లేదు. బికాస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడైనా ఏదైనా నెగిటివ్ ఉంటే వాళ్ళు డెఫినెట్లీ నేమ్ తీస్తారు, నేమ్ ని హైడ్ చేయాలని చూడరు. బట్ వైర్స్ అండ్ కేబుల్స్ కంపెనీ అన్నారు తప్పితే పాలీక్యాబ్ అనే నేమ్ మెన్షన్ చేయలేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ ది మేనేజ్మెంట్ కి ఇంకా నోటీసులు ఇవ్వలేదు మీ దగ్గర ఈ తప్పులు ఉన్నాయని. అదే వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్స్చేంజెస్ పరంగా చెప్తున్నారు. అవి కూడా కంప్లీట్ అయి పాలీక్యాబ్ వాళ్ళు దీనికి ఎలా రెస్పాండ్ అవుతారన్నది ఇన్వెస్టర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 21,850. ఇవాళ మీకు క్లియర్ గా ప్రైస్ యాక్షన్ అక్కడ కనిపిస్తుంది కదా, పెరుగుతున్నప్పుడు రెసిస్టెన్స్ అండ్ బ్రేక్అవుట్, ఫాలో అవుతున్నప్పుడు అక్కడ సపోర్ట్. మోస్ట్లీ ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అని అయితే మార్కెట్ ఇవాళ మనకి ప్రూవ్ చేసింది. అండ్ రెసిస్టెన్స్ కూడా 21,933 దగ్గరకు వచ్చాయి కదా, మోస్ట్లీ రిజెక్ట్ అయింది. సో ఈ రెండు లెవెల్స్ ని వాచ్ చేద్దాం. ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఏంటి పరిస్థితి, నేనైతే ఇంకా డ్రా చేయలేదు దీన్ని. ఒకవేళ గ్యాప్ అప్ అవుతూ ఉంటే మోస్ట్లీ 22,000 దగ్గరకు వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండండి. లేదంటే మోస్ట్లీ నేను మీకు మండే మార్కెట్స్ ఓపెన్ అవ్వక ముందే పెట్టేస్తాను. లెవెల్స్ అయితే మండే మార్కెట్ ఓపెనింగ్ ముందే పెడతాను. సో టెలిగ్రామ్ లో ఏంటి అక్కడ జాయిన్ అవ్వాలని అలా చేస్తున్నారా అని అనుకోకండి ప్లీజ్, ఎందుకంటే అదొక ఫాస్ట్ మీడియం. ఇమీడియట్ గా మీకు ఒక స్క్రీన్ షాట్ లో చెప్పగలను. వీడియో అంటే నేను ఇంకొకటి రికార్డ్ చేసి ఎడిట్ చేయడానికి టైం పడుతుంది. మీరు జాయిన్ కూడా అవ్వద్దు. జస్ట్ ఇక్కడ లింక్ ఇస్తున్నాను చూడండి, లింక్ ని క్లిక్ చేయండి. 9 అరౌండ్ వెళ్ళి చూడండి, అక్కడ మీకు ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసి ఉంచండి, అవే లెవెల్స్. ఆ తర్వాత ఈవినింగ్ వీడియో నుంచి మీకు మోస్ట్లీ నెక్స్ట్ ఉంటున్న లెవెల్స్ ని కూడా ఇచ్చేస్తాను. టెలిగ్రామ్ లో కంపల్సరీ ఉండాలని కూడా నేను చెప్పట్లేదు. సిమిలర్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 47,633. ఇవాళ మల్టిపుల్ టైమ్స్ మనకు అదొక సపోర్ట్ అని అయితే ప్రూవ్ చేసింది. ఒకవేళ బ్రేక్ అయితే ప్రీవియస్ గా రెసిస్టెన్స్, ఇప్పుడు సపోర్ట్. సో ఇది బ్రేక్ అవ్వద్దు. ఒకవేళ బ్రేక్ అయితే 47,440. ఒకవేళ అప్ సైడ్ వస్తుంటే 48,020 అరౌండ్ వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉన్నాడు. బికాస్ ప్రీవియస్ గా కూడా రెసిస్టెన్స్ సపోర్ట్స్ గా మనకు జోన్ యాక్ట్ అయింది, ఆ 70 పాయింట్ జోన్. బట్ హైయర్ సైడ్ వస్తుంటేనే కాషియస్. 48 బ్రేక్ అయినగానే 4850 ఆర్ 60 అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయ్యేంత వరకు అన్నెసరీగా జస్ట్ 48కి వచ్చేసామని యుఫోరియాతో మాత్రం యాక్ట్ అవ్వద్దు. ఆ జోన్ కొంత రెసిస్టెన్స్ గా ప్రీవియస్ గా ఉంది. ఇఫ్ అది కూడా సస్టైన్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తుంటే 48,200 అండ్ అబౌవ్ 48,470 నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ లెవెల్స్. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ ఫ్రెండ్స్, మార్కెట్ ట్రెండింగ్ లో ఉందని మనకు అర్థమవుతున్నప్పుడు రేంజ్ ని మాట్లాడుకోవడంలో లాజిక్ లేదనేది నా ఒపీనియన్. రేంజ్ బౌండ్ లో ఉంది కాబట్టి 21,500 to 22 అనుకున్నాం. ఇంకా 22కి రాలేదు కదా, అంటే బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది కదా. 21,750 అబౌవ్ అయితే స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. ఐటీ ప్యాక్ లో మనకి బులిష్ మూవ్ కనిపిస్తూ ఉంది. బ్యాంకింగ్ స్పేస్ పెండింగ్ ఉంది. నేను ఎప్పటి నుంచో బ్యాంకింగ్ స్పేస్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అనుకుంటున్నా, చేయలేదు. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా HDFC బ్యాంక్ రెడ్ లో ఉంది. మరి చూడాలి అది ఎప్పుడు పర్ఫార్మ్ చేస్తుంది. ఈవెన్ నిన్నటి వీడియోలోకి వచ్చి చెప్పాను, నేను అనుకున్న బ్యాంక్ స్పేస్ అయితే పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదు. నెక్స్ట్ మనకుంటున్నది సెకండ్ ప్లేస్ లో నేను చూసింది ఐటీ ఎలా చేస్తుంది, బికాస్ మంచి నెంబర్స్ వచ్చాయి. ఐటీ ఎలా చేస్తుంది అనుకున్నా, ఐటీ వల్ల అవుట్ పర్ఫార్మ్ చేసింది. దీనికి కానీ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ యాడ్ అయిందంటే దెన్ 22 ఈజ్ నథింగ్, 22 మార్క్ ఈజ్ నథింగ్. కాబట్టి నేను అది ఒక ఇంకా టచ్ అవ్వలేదు కదా, ఇంకా ఉంది కదా అనుకుని కూడా ఉంచట్లేదు. నేనైతే రేంజ్ బౌండ్ స్ట్రాటజీని కొద్ది రోజులు, ఎప్పటి వరకైతే మార్కెట్ ఇవాళ 270 పాయింట్స్ పెరిగింది కదా, కమింగ్ డేస్ లో ఏదైనా ఒక 50-100 పాయింట్స్ లోనే పెరుగుతుంది. మార్కెట్ లో అంత వోల్టాలిటీ లేదు. బికాస్
బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ డేస్ మార్కెట్ పెరుగుతుంటే వాళ్ళు విక్స్ కూడా పెరిగింది. మీరు గమనించారా? విక్స్ 2.6% దగ్గరగా పెరిగింది. పెరుగుతుంటే మార్కెట్ విక్స్ కూడా పెరిగింది కాబట్టి చిన్న ఫియర్ ఫ్యాక్టర్ కూడా మార్కెట్ లో స్టార్ట్ అయింది, ఇంకెంత పెరుగుతుంది మార్కెట్ అని. సో ఇలాంటి సందర్భంలో అప్ సైడ్ నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఫియర్ ని క్రియేట్ చేసింది ఆ 22,000 మార్కే. కాబట్టి నేను ఈ రేంజ్ బౌండ్నెస్ అయితే కొన్ని రోజులు మార్కెట్ లో అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఈ రేంజ్ బౌండ్నెస్ లో మనం ఏదైతే సంపాదిస్తామో అది జస్ట్ 1 or 2 days మార్కెట్ మూతో పోతుంది. కాబట్టి 21.5 దగ్గర మనం ప్రొటెక్టెడ్ గానే ఉన్నాం, బట్ 22 దగ్గర ప్రొటెక్టెడ్ గా ఉంటామనే కాన్ఫిడెన్స్ నాకు లేదు. సో ఈ రేంజ్ ని కొన్ని డేస్ నాకు కంఫర్ట్ వచ్చింది, మార్కెట్ లో కొంత స్టెబిలైజ్ అయింది. ఇక అలా మార్కెట్ పైకి వెళ్ళిపోదు, కొంత రేంజ్ ని ఇస్తుంది, మార్కెట్ స్పేస్ ని ఇస్తుందని నేను అనుకున్నప్పుడు నేను నెక్స్ట్ అగైన్ రేంజ్ ని అప్డేట్ చేస్తాను. టిల్ దెన్ రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ లో చూడాలి అనుకోవట్లేదు. ఫ్రెండ్స్, నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.